రైట్ వెల్కమ్ బ్యాక్ టు బ్రేకింగ్ స్టోరీ. CEO మనోహర్లాల్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మనోహర్లాల్ గారు, మనం బ్రేక్ ముందు మాట్లాడుతున్నాం ఎలా దీన్ని క్యాంపెయిన్ చేయాలి, ప్రజలని ఎలా అవేర్ చేయాలి. మీరు అన్నారు సర్వే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సర్వే అప్పుడు ఎలా చేశారు అనేది మనం చూసాం. ఐ థింక్ ఇట్ ఈస్ నీడెడ్ అగైన్. మీరు నాకు అన్నారు గుడ్ సజెషన్ అని, బట్ సజెషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అలా ఇచ్చేసినందుకు. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే చాలా మందిలో ఉన్న ఈ అనుమానాలు అన్ఎక్స్పెక్టెడ్గానో, లేకపోతే ఇందాక ఒక కాలర్ నా భార్య పేరు ఉంది నా పేరు లేదు అని అన్నారు కదా, అట్లా ఏదో టెక్నికల్ పొరపాటు వల్ల జరిగినా కూడా ఆ ఆరోపణ ఎన్నికల సంఘం మీద కొంచెం ప్రమాదం అయితే ఉంది ఖచ్చితంగా. సో ఈ ప్రమాదం నుంచి, ఈ ఆరోపణ నుంచి బయటపడడానికి 100% డెమోక్రటిక్గా ఉండడానికి ఒక క్యాంపెయిన్ తీసుకుంటే బాగుంటుందేమో అనేది ఒక ఫీలింగ్. సో మీ ముందున్న మార్గాలు ఏంటి, మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు ఎక్సెప్ట్ జిహెచ్ఎంసీ ఏరియా, మిగతా జిల్లాల్లో ఆల్మోస్ట్ 90% పని పూర్తిగా అయిపోయింది. ఓకే, 10% కూడా వాళ్ళు ఇప్పుడు కొన్ని జిల్లాల్లో పుష్కరాలు జరుగుతున్నాయి కాబట్టి 15th ఆగస్ట్ వరకు టైం అడిగారు. సో అన్ని జిల్లాల్లో 15th ఆగస్ట్ వరకు పని పూర్తిగా అయిపోతుంది. అండ్ నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు కూడా 99% లింక్ చేశారు వాళ్ళు. వెరీ గుడ్. సో ఓన్లీ 1% మిగిలింది. అది కూడా బహుశా ఒక వారంలో వాళ్ళు పూర్తిగా చేసేస్తారు. ఒక్క కంప్లైంట్ కూడా లేదు. వెరీ గుడ్. ఒక్క కంప్లైంట్ కూడా లేదు. వెరీ గుడ్. సో అదే విధంగా మిగతా జిల్లాలో కూడా పని సంతోషప్రదంగా పూర్తిగా అయిపోతుంది. హైదరాబాద్ని మనము ఒక స్పెషల్ స్ట్రాటజీగా ఒకవైపు ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. సో వాళ్ళు సహకరించాలి పూర్తిగా. అన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా పూర్తిగా సహకరించాలి. సో వాళ్ళని కూడా మనతో పాటు తీసుకురావాలి. మూడోది, ఈ పట్టణంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. ఎవ్రీ కమ్యూనిటీ కాంప్లెక్స్ లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్. సో వాళ్ళని కూడా పూర్తిగా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే కొన్ని అపార్ట్మెంట్స్ లో మా బూత్ లెవెల్ ఆఫీసర్ వెళ్ళడానికి అవకాశం ఉండదు, వాళ్ళు అలౌ చేయరు. గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటుంది, ఎలా కమ్యూనిటీస్ ఉంటాయి. అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించాలి. అది చేసిన తర్వాత మన పని పూర్తిగా చేయాలి. తర్వాత స్లమ్ ఏరియాస్లో ఈ మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ మహిళా సంఘాలు కూడా చాలా చురుగ్గా పనిచేస్తాయి స్లమ్ ఏరియాలో. వాళ్ళకి ప్రతి ఇల్లు తెలుస్తుంది, ఆ స్లమ్లో ఎవరెవరు ఉన్నారో అది కూడా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా పూర్తిగా ఇన్వాల్వ్ చేయాలి. మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాం. ఎవరైనా ఒక అసోసియేషన్ లేకపోతే ఒక NGOనో ఎవరైనా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళకి అవసరమైన గైడెన్స్ ఇచ్చి చేయడానికి రెడీగా ఉన్నారు? తప్పకుండా. రైట్. మహబూబ్ నగర్ నుంచి మదన్ మోహన్ గారు, హైదరాబాద్ నుంచి మదన్ మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మదన్ మోహన్ గారు చెప్పండి, మీ CEO గారు ఉన్నారు, మీరు ఏమైనా అడగవచ్చు. సార్ మనోహర్లాల్ గారు నమస్కారం సార్. నమస్కారం మదన్ మోహన్, చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఒకటికి మించి ఎక్కువ ఓటర్ ఐడీలు ఉంటే క్యాన్సిల్ చేసుకుంటే ప్రశంసా పత్రం ఇస్తామని చెప్పారు కదా సార్? తప్పకుండా. మీరు ఎంతమందికి ఇప్పుడు ఎవరికైనా ఇచ్చారు సార్ ప్రశంసా పత్రాలు? మీరు క్యాన్సిల్ చేస్తే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేస్తే తప్పనిసరిగా మీకు అప్రిసియేషన్ లెటర్ ఇస్తాము. ఎందుకంటే అది మా స్ట్రాటజీ. వాలంటరీలీ మీరు ఒకే ఓటర్ ఐడి కాకుండా మిగతా ఓటర్ ఐడిని మీరు సరెండర్ చేస్తే అక్కడి నుంచి మీ పేర్లను తొలగించడం జరుగుతుంది. కాబట్టి మీకు అప్రిసియేషన్ లెటర్ కూడా ఇస్తాము. మదన్ మోహన్ గారు, మీరు ఏమైనా చేశారా అలాగా? మేము చేయలేదు సార్. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరైనా చేశారా అప్రిసియేషన్ లెటర్? మన రాష్ట్రంలో ఎవరికైనా ఇచ్చారా? రైట్. ఆయన అడిగేది, మనం అప్పుడు ప్రకటించాం కదా, ఎవరైనా ఇట్లా బోగస్ ఓట్లను మా దృష్టికి తీసుకొచ్చి తొలగిస్తే మనం ప్రశంసిస్తామని అన్నారు కదా, ఇంతవరకు ఎవరికైనా చేశారా అనేది. అన్ఫార్చునేట్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ముందుగా రాలేదు. బహుశా వాళ్ళకి ఎన్ని ఓటర్ కార్డులు ఉన్నాయి అది తెలియదు. తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ముందుగా రావటం లేదు. సో వీ డోంట్ నో. బట్ మన భారతదేశంలో చూస్తే యూపీ లాంటి పెద్ద స్టేట్లో చాలామంది సరెండర్ చేశారు. అక్కడ ఇదే కాల్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత చాలా మంది సరెండర్ చేశారు. ఇక్కడ మన దగ్గర మాత్రం జరిగింది. మదన్ మోహన్ గారు, ఓటు ఉండాలనుకోవడం ఎంత హక్కు అనుకుంటామో, బోగస్ ఓటు ఉండడం కూడా అంతే తప్పు. మీరు లేవనెత్తిన పాయింట్ చాలా వెరీ గుడ్ పాయింట్ మదన్ మోహన్ గారు. మీ దృష్టిలో ఏమైనా ఉంటే ఎన్నికల సంఘానికి ఇవ్వండి. అది మన దగ్గర ఇంతవరకు జరగలేదంట, అలాగా ఎవరు ఇవ్వలేదట. మీరు ఏమైనా ఉంటే చొరవ తీసుకోండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ మోహన్ గారు.
అలాగే రమేష్ గారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు గుడ్ ఈవినింగ్, చెప్పండి మీ డౌట్ ఏంటి, ఏం అడదలుచుకున్నారు? థ్యాంక్స్ ఫర్ ది డిస్కషన్, మంచి డిస్కషన్ పెట్టారు. ప్లీజ్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు చాలా వరకు అంటే ఆధార్ కార్డు ఓటర్ సీడ్ చేయడం అనేది కరెక్టే సార్ నా ఉద్దేశంలో. అండ్ రెండోది ఏంటంటే చాలా వరకు ఓటర్స్ కూడా అవగాహన ఉండట్లేదు. ఒక ఏరియా వదిలిపెట్టి వెళ్ళేప్పుడు ఆ ఏరియాను డిలీట్ చేసేసి నెక్స్ట్ ఏరియాలో యాడ్ చేసుకోవడం అనేది అవగాహన చాలా వరకు లేదండి. కామన్ పీపుల్లో లేదు, ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా లేదు. ఈ అవేర్నెస్ అన్నది చాలా చాలా ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి సార్, అవేర్నెస్ తీసుకురావాలి. ఎలాగైతే సకల జనుల సన్నలు విధిలో చేశారు చేయాలి. అండ్ ఓటరు బాధ్యత కూడా ఉందండి. అవునండి, ఆయన ఒక రైట్ గా ఫీల్ అవ్వాలి, నేను ఇక్కడ నుండి నేను సరెండర్ చేసి నెక్స్ట్ టైం తీసుకుంటున్నాను. అండ్ బోగస్ సోర్సెస్ యాడ్ అవ్వడానికి ఇంకో రీజన్ నేను అనుకుంటుంది ఏంటంటే, ఏదైనా ఎలక్షన్ జరిగినప్పుడు స్టేట్ మొత్తము ఒకటే రోజు ఎలక్షన్ కండక్ట్ చేస్తే ఇలాంటి సమస్య ఉండదండి. ఇందాక మీరు కరెక్ట్ బాగా అడిగారు రమేష్ గారు. ఇంతకు ముందు కూడా మీరు లైన్లోకి వచ్చే సీఈఓ గారు నేను అదే మాట్లాడుతున్నాం. ఇట్లా 10 రోజుల్లాగా కాకుండా సర్వే చేసింది కదా తెలంగాణ ప్రభుత్వం, అట్లా ఒక రోజు హాలిడే ప్రకటించైనా అందరూ ఇంటి దగ్గర ఉండండి అని చెప్పి ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి ఒక రూల్ లాంటిది పెడితే తప్ప జరిగే పని కనిపించట్లేదు అది. రైట్ రమేష్ గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే ప్రతాప్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. హలో ప్రతాప్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు దత్తాజీ సార్, ప్రతాప్ రెడ్డి కాదు దత్తాజీ. మా వాళ్ళు తప్పు విన్నారు, పొరపాటు విన్నారు. దత్తాజీ గారు చెప్పండి, మీరు ఏం అడదలుచున్నారు అడగండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. వింటున్నారు సీఈఓ గారు, వింటున్నారు, చెప్పండి. హలో వింటున్నారు, బన్వర్లాల్ గారు వింటున్నారు, అడగండి మీరు ఏం అడగదలుచుకున్నారో. అదే సార్, ఇప్పుడు మాది ఆధార్ కార్డు డిస్ట్రిక్ట్ చేంజ్ చేశాము, మరి ఇప్పుడు సిటీలో మేము ఉంటున్నాము, ఎట్లా సార్ ఇప్పుడు ప్రాబ్లం? ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్న వినండి మీరు, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి మాకు ఏమీ సంబంధం లేదు. కానీ మీరు ఎక్కడ నివసిస్తున్నారు అదే అడ్రస్తో మీ దగ్గర ఎపి కార్డు ఉండాలి. ఓటర్ గుర్తింపు కార్డు మీరు ఎక్కడ నివసిస్తున్నారు అదే అడ్రస్లో ఉండాలి. సో ఆ ఒక అడ్రస్ సరిగా ఉంటే చాలు. ఆధార్ కార్డు మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తే కూడా లింక్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం రాదు. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నా కానీ అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉంది కానీ ఆధార్ కార్డు ఏమో ప్రాపర్ది మొన్న ప్రాబ్లం వస్తే ఆధార్ అక్కడ తీసాము, ఇప్పుడు అందుకోసం. దత్తాజీ గారు ఇక్కడ ఒక విషయం మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఆధార్ కార్డుకి ఎన్నికల సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక పాయింట్, ఆధార్ కార్డు అనేది పౌర సరఫరాల శాఖ ఇష్యూ చేసే కార్డు, అది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డు అది. సో దానికి దీనికి సంబంధం, ఒకవేళ మీరు సిటీలో ఉన్నట్లయితే మీకు ఆధార్ కార్డు ఉన్నట్లయితే దీన్ని లింక్ చేయాలి. అదర్వైజ్ ఎక్కడో ఉన్నదాన్ని మీరు చేయాల్సిన అవసరం లేదు. అది ఎన్నికల సంఘానికి సంబంధం లేని విషయం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తాజీ గారు లైన్లోకి వచ్చినందుకు. ఇంకా మనం ఇక్కడ 2 ఎన్నికల సంఘం ముందు అలాగే ఆయన అన్నట్టు ప్రజల ముందు కూడా ఒక బాధ్యత ఉంది. ఒకటి, ఓటు హక్కు కోల్పోకుండా తెచ్చుకోవడం, మన పేరు నమోదు చేసుకోవడం 1 పాయింట్. 2వ పాయింట్, బోగస్ ఓటు లేకుండా చూసుకోవడం. ఈ 2 ఎన్నికల సంఘం ఎంత బాధ్యత ఉందో ప్రజలది అంతే బాధ్యత ఉంది. అయితే మీరు ఇందాక అన్నట్టుగా హైదరాబాద్ ఇది ఒక డిఫరెంట్ సొసైటీ. ఇక్కడ రకరకాల మనుషులు, రకరకాల ఉద్యోగాలు, దాదాపుగా ఇంతమంది వాళ్ళ అడ్రస్ లేదు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు అద్దెకుండే వాళ్ళే ఉంటారు, టెనెంట్స్ అయి ఉంటారు. వీళ్ళు సహజంగానే ఇల్లు మారుతూ ఉండడం వల్ల కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, పాస్పోర్ట్ ఇవ్వడానికి క్యాంపులు పెడుతున్నారు, స్పెషల్ ఇవి పెడుతున్నారు, కౌంటర్స్ పెడుతున్నారు. సమ్ టైమ్స్ ఒక 3 రోజులు 4 రోజులు కమ్యూనిటీస్కి వెళ్ళి అక్కడ కమ్యూనిటీస్తో కోఆర్డినేషన్ చేసుకొని చేస్తున్నారు. అలాంటిది ఇంత కీలకమైన ఓటర్ గుర్తింపుకు సంబంధించి ఎన్నికల సంఘం ఎందుకు చొరవ తీసుకోదు? ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక రోజు, అదర్వైజ్ ఇంకొక చిన్న కాలనీలో ఒక రోజు, ఇట్లా చేయొచ్చు కదా. బేసిక్గా ఓటు హక్కు తీసుకోవడానికి ముఖ్యంగా అందరూ ముందుగా వస్తున్నారు. కానీ ఇప్పుడే చెప్పిన ఒక మన వ్యూవర్ చెప్పారు, తొలగించడానికి ముందుగా రావటం లేదు. అది రావట్లేదులేండి. అవును. సో తీసుకోవడానికి మనకి ప్రాబ్లం లేదు. చాలా మంది చెప్తున్నారు మా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 70 నుంచి 80% వరకు అప్లికేషన్స్ కూడా ఈ రిజిస్ట్రేషన్లో వస్తాయి. హైదరాబాద్లో ఆల్మోస్ట్ 90% అప్లికేషన్స్ రిసీవ్ త్రూ ద ఈ రిజిస్ట్రేషన్. అంటే ఎంతమంది ఈ కంప్యూటర్ దగ్గర వెళ్ళి స్వంత కంప్యూటర్లో లేకపోతే వేరే కంప్యూటర్లో వాళ్ళు అప్లై చేస్తారు. సో అది వాళ్ళు చర్య తీసుకుంటున్నారు. దాని ప్రకారంగా మేము కూడా డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాము, వాళ్ళకి ఓట్ హక్కు వచ్చేస్తుంది. అదే అప్లికేషన్లో ఒక పార్ట్ 4 ఉంది. పార్ట్ 4లో ఏం వాళ్ళు వివరాలు ఇవ్వాలి అంటే, ఇంతకుముందు మీరు ఎక్కడైతే ఉన్నారు అప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ నంబరు, ఎపిక్ నంబరు దాంట్లో ఫిల్అప్ చేయాలి.
అది ఫిలప్ చేస్తే మేమే వాళ్ళని అక్కడ నుంచి తొలగించి ఇక్కడ కొత్తగా నమోదు చేసుకుంటాము. అది ఇంతకుముందు మ్యాండేటరీ కాదు కాబట్టి ఎవరు ఫిలప్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దీన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మ్యాండేటరీ చేశారు. సో కొత్తగా ఎవరైనా అప్లై చేస్తారు వాళ్ళు తప్పనిసరిగా పాత డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిందిగా ఉంటుంది. ఆ పాత డీటెయిల్స్ ఉంటే అప్పుడు ఈ డూప్లికేట్ ప్రాబ్లం రాదు. సో ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం రాదు, కానీ పాస్ట్లో ఈ ప్రాబ్లం అక్యుములేట్ అయింది. దేనిని అది సరిదిద్దడానికి అది లింక్ అప్ మనం పెట్టాము. బహుశా విత్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ షుడ్ గెట్ కంప్లీటెడ్. గోదావరి ఖని నుంచి నరసింహరావు గారు లైన్లో ఉన్నారు. నరసింహరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నరసింహరావు గారు అడగండి. బనోర్లాల్ గారు ఉన్నారు కదా, అడగండి. నమస్తే సార్, బనోర్లాల్ గారు. నమస్తే నరసింహరావు గారు, చెప్పండి సార్. మేము గోదావరిఖన్లో ఉన్నప్పుడు 95లో ఒకసారి ఓట్లు వచ్చినాయి సార్ మాకు. ఓకే. తర్వాత నుంచి 18 లైన్ కాలనీ పక్కకి షిఫ్ట్ అయినాం సార్ మేము. ఓకే. అప్పటి నుంచి మేము ఎన్నిసార్లు అప్లై చేసినా సరే ఎప్పుడు మాకు ఓట్లు ఇంతవరకు రాలేదు. మాకు ఆధార్ కార్డు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఇంతవరకు ఓట్లు అన్నాయి లేవు మాకు. మీరు 95 నుంచి ఓటు వేయలేదా? 95 నుంచి వేసాం సార్. అదే దాంతో మళ్ళీ సెకండ్ ఎలక్షన్స్ అక్కడికి వెళ్ళి వేసి వచ్చినాం. ఓకే. అప్పటి నుంచి మళ్ళీ మేము 18 లైన్ కాలనీ అన్న చోటుకు వచ్చినాం. ఎన్నిసార్లు అప్లై చేసినా సరే మాకు ఓటు అన్నది రానేలేదు ఇంతవరకు. ఏం చెప్తున్నారు అధికారులు అడిగితే? మేము అప్లై చేస్తున్నామండి, మీకు వస్తాయి 2-3 రోజులు వచ్చేస్తాయని చెప్తారు. ఒకసారి ఏమో ఆన్లైన్ లో అప్లై చేయమన్నారు, ఒకసారి ఏమో రాసుకెళ్లారు. అలా ఎన్నిసార్లు చేసినా సరే మాకు ఓటర్ కార్డు అన్నది లేనే లేదు. మనకు సచ్చినా ఒకటే ఇదైనా ఒకటే, ఓట్లు ఎందుకు రావట్లేదు అని అడుగుతారు. ఎన్ని ఓట్లు వస్తాయి, మాకు రావండి. ఎన్ని ఓట్లు మీవి నరసింహరావు గారు? ఎన్ని ఓట్లు? మా పాప అయితే హైదరాబాద్ ఉందండి. మా నాన్నగారు జరిగిపోయారు, అప్పుడు 4 ఉండేవాళ్ళం. ఇప్పుడు మా ఇద్దరమే ఉంటున్నాం. మా పాప ఆల్రెడీ హైదరాబాద్ ఇప్పుడు. రైట్. ఓకే నరసింహరావు గారు. ఓకే బనోర్లాల్ గారు చెప్తారు. నరసింహరావు గారు మీరు ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేయండి. మీరు మన వెబ్సైట్ అడ్రస్ రాసుకోండి, www.ceotelangana.nic.in. దాంట్లో హోమ్ పేజ్లోనే ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. ఆ లింక్ మీరు నొక్కేస్తే అప్పుడు ఫామ్ నెంబర్ 6 వస్తుంది. మీరు HMTV తెర మీద కూడా చూడొచ్చు. ఆ వెబ్ అడ్రస్ కూడా వేస్తున్నారు మా వాళ్ళు, వెబ్సైట్ అడ్రస్. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేస్తే ఫస్ట్ ఉంటుంది హోమ్ పేజ్ లోనే ఈ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీనిని మీరు ప్రెస్ చేస్తే అక్కడ ఫామ్ నెంబర్ 6 ఉంది, 6 ఫారం. దాంట్లో మీరు అప్లై చేస్తే, ఇప్పుడు అప్లై చేస్తే ఐ కెన్ గ్యారంటీ దట్ విదిన్ 1 month యూ విల్ గెట్ యువర్ ఓటర్ ఐడి కార్డ్. 100% గ్యారంటీ. 100%. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కనుక ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే, ఇప్పుడు చేస్తే మీరు 100% గ్యారంటీ. రైట్. బనోర్లాల్ గారు మనకి హామీ ఇస్తున్నారు, ఖచ్చితంగా ceotelangana.nic.gov.in దాంట్లోకి వెళ్ళి మీరు ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 month లోగా మీ ఓటర్ గుర్తింపు కార్డు వస్తుందని ఖచ్చితమైన హామీ ఇస్తున్నందువల్ల ఇదేదో రాజకీయ నాయకులు ఇచ్చే హామీ కాదు, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా ఆయన ఇస్తున్న హామీ కాబట్టి డెఫినెట్గా దాన్ని మనం భరోసా ఉండొచ్చు. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే రాంబాబు హైదరాబాద్ నుంచి. రాంబాబు గారు మాట్లాడండి. రాంబాబు గారు మాట్లాడండి. నమస్తే రాంబాబు గారు, చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటాను సార్. నేను 1 year అయింది మ్యారేజ్ అయ్యి. మా మిస్సెస్ ది ఆధార్ కార్డు అడ్రస్ చేంజ్ చేసాము, ఇంటి పేరు చేంజ్ చేసాము. ఇప్పుడు ఓటర్ కి యాడ్ చేయొచ్చు అండి. ఓటర్ ఐడికి యాడ్ చేస్తే మళ్ళీ వాళ్ళది ఏడే నియోజకవర్గం అవుతుంది, నల్గొండ నియోజకవర్గం. ఇప్పుడు యాడ్ చేస్తే మళ్ళీ ఓటర్ ఐడి చేంజ్ చేసుకోవాలా, లేకపోతే దానికి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఓటర్ చేంజ్ చేసుకోవచ్చా? తప్పనిసరిగా ఇప్పుడే మీరు ఓటర్ ఐడి చేంజ్ చేసుకోవాలి. నల్గొండ నుంచి మీరు హైదరాబాద్లో వచ్చారు, హైదరాబాద్లో నివసిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ అడ్రస్తో ఓటర్ ఐడి కార్డు పొందాలి. ఆ ఓటర్ ఐడి కార్డుకి మీరు ఇప్పుడు అప్లికేషన్ పెడతారు, దాంట్లోనే ఆధార్ నంబర్ ఒక కాలం ఉంది, ఆ కాలం ఫిల్అప్ చేస్తే ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. మీకు కొత్త ఓటర్ ఐడి కార్డు కూడా వచ్చేస్తుంది, లింక్ కూడా అయిపోతుంది. ఆటోమేటిక్గా ఆధార్ కార్డుతో లింక్ అవ్వడము, మీకు కొత్త ఓటర్ ఐడి కార్డు రెండు ఒకేసారి జరిగిపోతాయి. కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు ఎన్నికల అధికారులను కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అట్లాగే చీరాల నుంచి పీటర్ లైన్లో ఉన్నారు. పీటర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, వెంకటకృష్ణ గారు మరియు బనోర్లాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఇప్పుడు ఓటర్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం చేసామండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన బనోర్లాల్ గారికి. హలో చెప్పండి.
సార్ ఇప్పుడు మనకు అసెంబ్లీకి వచ్చేసరికి మెజారిటీ పార్టీ నాయకుడిని గవర్నర్ గారు పిలుస్తారు సార్. అట్లానే మనకి జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు మెజారిటీ పార్టీ గెలిచినటువంటి మెంబర్స్ ని పిలిచే విధంగా ఎన్నికల కమిషన్ సంస్కరణ తీసుకొస్తా అనుకుంటున్నాం సార్. అదే లోకల్ బాడీస్ పరిణామాల దృష్ట్యా ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ యాక్టివ్ రోల్ ఇన్ దిస్ వన్. ఓకే, యాక్చువల్గా అది పీటర్ గారు మీరు లైన్లోకి వచ్చేందుకు సంతోషం. బట్ ఆ క్వశ్చన్ ఇది ఇర్రిలవెంట్ ఇప్పుడు ఒకటి. రెండోది, పోనీ అది ఏమైనా ఎన్నికల సంఘానికి సంబంధించింది అయితే వారు చెప్పగలిగేవారు. బట్ అది రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించింది, అది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించింది కాదు. కాబట్టి పీటర్ గారు మనం ఆ క్వశ్చన్ అడగడం కూడా భావ్యం కాదు, వారిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సో రైట్, అది పీటర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. భాస్కర్ రావు గారు నందిగామ నుంచి ఉన్నారు. భాస్కర్ రావు గారు మాట్లాడండి. సార్, నా ఫోటో బదులుగా లేడీ ఫోటో పడిందండి. నేను 3 సార్లు నా ఫోటో ఇచ్చాను. 3 సార్లు ఇచ్చినా కూడా లేడీస్ ఫోటోనే పడిందా? అవునండి, ఇప్పటికి కూడా తెలుగుదేశం కార్యకర్తగా చిన్నప్పుడు కూడా ఇచ్చాను, అయినా కానీ మళ్ళీ అదే లేడీ ఫోటో వచ్చింది. ఒక్క నిమిషం బన్వర్లాల్ గారు చెప్తున్నారు, వినండి. మీకు దానికి ఏం చేయాలి? మీరు ఒక పని చేయండి. మీరు ceo.andhra.nic.in ఒక వెబ్సైట్ ఉంది, అక్కడే వెళ్ళండి. అక్కడ ఫామ్ నెంబర్ 8లో మీరు అప్లై చేయండి. అక్కడ కొత్త ఫోటో, మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి. తప్పనిసరిగా మీ కొత్త ఫోటో వస్తుంది. మీకు ఓటర్ ఐడి కార్డు కూడా కొత్తగా ఇస్తాము. కలర్ ఫోటోగ్రాఫ్తో ఓటర్ ఐడి కార్డు కూడా ఇస్తాం మీకు. సో ఇమీడియట్గా మీరు అప్లై చేయండి. రైట్, ఇక్కడ మనోలాల్ గారు మనం ప్రతిదానికి వెబ్సైట్ అని అడ్రస్ చెప్తున్నాం, కానీ ఐ థింక్ మన సొసైటీ ఇంకా అంత స్థాయికి రాలేదేమో. అందరినీ మనం వెబ్సైట్లోకి వెళ్ళి చేయమంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫర్ ఆల్. ఇప్పుడు వేరే మార్గమే లేదా? కలెక్టర్ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కానీ. మన దేశంలోనే కేరళ స్టేట్ ఉంది. ఆఫ్ కోర్స్ కేరళ స్టేట్లో 100% వాళ్ళు వెబ్సైట్ ద్వారానే అప్లై చేస్తారు. కరెక్ట్, 100%. కరెక్ట్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ హైటెక్ అది సిటీ ఉన్న ఏరియాస్ కనీసం 80% వరకు చేయాలి కదా. నందిగామలో కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దగ్గర ఈ సేవా సెంటర్స్, మీ సేవా సెంటర్స్ ప్రతి ఊర్లో ఉన్నాయి. సో ఎక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తారా? చేస్తారు. ఈ సేవకి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉందంటే చేస్తారు, వాళ్ళు చేస్తారు. రైట్, అయినా కూడా అంటే ఇట్స్ ఒపీనియన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ప్రస్తుతంగా కూడా 80% వాళ్ళు ఆన్లైన్లోనే చేస్తున్నారు. మన రాష్ట్రంలోనే, మన 2 రాష్ట్రాల్లో 80%. ఓకే, ఓన్లీ 20% ఫిజికల్ అప్లికేషన్ పెడతారు. ఎక్కడ పెట్టాలి? ఒకవేళ పెట్టాలి ఫిజికల్ అప్లికేషన్ మండల ఆఫీస్లో కానీ. అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు ఆయన ఫోటో తప్పు వచ్చిందని చెప్పారండి, ఆయన ఫోటో మార్చుకోవాలనుకున్నాడు. ఐ థింక్ హీఈస్ అ ఫార్మర్, ఇల్లిటరేట్ ఫార్మర్, ఆయనకి వెబ్సైట్లు తెలియదు. సో ఆయన ఫిజికల్గా ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? ఆయన దగ్గర మొట్టమొదటిగా బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. ఓకే, ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇస్తే చాలు. ఓకే, దట్ ఈస్ రెవెన్యూ డిపార్ట్మెంట్. బూత్ లెవెల్ ఆఫీసర్ చాలా డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ కూడా ఉన్నారు, కొంతమంది పంచాయత్ సెక్రటరీ వాళ్ళు కూడా ఉన్నారు, వేరే వేరే డిపార్ట్మెంట్స్. కానీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అసైన్ చేశారు. ఓకే, ఎందుకంటే ప్రతి ఇంటికి వాళ్ళే వెళ్తారు. సో ప్రతి ఒక్కరికి తెలుసు బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరు. రైట్, సో మొట్టమొదటిగా వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇవ్వాలి. రైట్, బహుశా ఆయన దొరకపోతే మండల ఆఫీస్కి ఇవ్వాలి. మండల ఆఫీస్ ప్రతి ఒక్కరికి తెలుసు. సో మండల ఆఫీసులో ఇస్తే కూడా చాలు. వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? మున్సిపాలిటీలో కానీ మండల ఆఫీసులో కానీ ఏ ఒక్క అప్లికేషన్ మిస్ అయినా సివియర్ యాక్షన్స్ ఉంటాయని వాళ్ళు రిసీట్ ఇస్తారు. ప్రతి అదే చెప్తాను, వాళ్ళు రిసీట్ ఇస్తారు. ఒకవేళ మిస్ అయితే మీరు అంటున్నారు, మీరు చాలా పెద్ద హామీ ఇచ్చారు 1 month అని. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని ఉన్నాయా? తప్పకుండా. రైట్, హైదరాబాద్ నుంచి సుబ్బారావు గారు లైన్ లో ఉన్నారు. సుబ్బారావు గారు గుడ్ ఈవినింగ్. నమస్కారం అండి. నమస్కారం సుబ్బారావు గారు, అడగండి. ఏం లేదండి, ఇప్పుడు మనం టెక్నాలజీ ఇంత పెరిగింది కదా సార్, ఇప్పుడు మనం దీన్ని ఈ ఓటర్ కార్డ్ యూనివర్సలైజ్ ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు సపోజ్ బెంగళూరు నుంచి ఢిల్లీ నుంచి ఏదో అస్సాము ఇలా మారుతూ ఉంటారు అందరూ. అవునవును, ఉద్యోగరీత్యా కానీ వాళ్ళ వృత్తుల రీత్యా కానీ మారుతూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఎలక్షన్ కమిషన్ పెద్ద ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా చేశారో దీన్ని ఓటర్ కార్డుకి దీనికి ఎలా అనుసంధానం చేస్తున్నారో అలా తీసుకుని ఒకటే ఒక ఓటర్ ఐడి కార్డు, సపోజ్ ఇందాక సైట్ లోకి వెళ్ళి మీరు మార్చుకోవాలన్నప్పుడు అలాగే మార్చుకునే విధంగా చేస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉందండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అందరి
స్టేట్ కమిషన్స్ అందరినీ పిలిచి దీన్ని ఒక ఆలోచన చేయొచ్చు కదా. రైట్, ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రస్తుతంగా మన ఆధార్ లింక్ అయిపోతే ఆ ఒక మనిషి మొత్తం దేశంలో రికగ్నైజ్ అయిపోతారు. దట్ దేర్ ఇస్ ఓన్లీ 1 పర్సన్ విత్ దట్ ఆధార్. అది రికగ్నైజ్ అయిపోతే ఎప్పుడైనా మీరు ఇల్లు మారితే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు దానికి వెరిఫికేషన్ ఏమీ అక్కర్లేదు. మీరు ఏ ఇంట్లో ఉన్నారు దానికి ఒక ప్రూఫ్ ఇస్తే చాలు. దెర్ విల్ బి నో ఇన్క్వైరీ, నథింగ్. ఇమీడియట్గా కొత్త ఓటర్ ఐడి కార్డు వచ్చేస్తుంది. అంచేతే ఆధార్ లింక్ చేయడానికి ముఖ్యమైన కారణం ఇదే. రేపు మీరు ఎక్కడైనా ఇల్లు మారిన తర్వాత అప్లై చేసినప్పుడే మీకు ఆధార్ నంబర్ చూసి ఓటర్ ఐడి కార్డు ఇచ్చేస్తారు. తర్వాత మీరు ఇంకో మాట అన్నారు సుబ్బారావు గారు, దీన్ని యూనివర్సలైజ్ ఎందుకు చేయకూడదు, ఎక్కడైనా ఓటేసుకునేలాగా ఎందుకు చేయకూడదు అని. ఇక్కడ మీరు బహుశా అమెరికా లాంటి దేశాలతో పోల్చుకున్నట్టున్నారు. అక్కడేమో అధ్యక్ష తరహా పరిపాలన ఉంటుంది, మనదేమో పరోక్ష పరిపాలన. ఇక్కడ మీరు మీ నియోజకవర్గానికి పోటీ చేసే వార్డు మెంబర్కి ఓటేయాల్సి ఉంటుంది, మీ ఎమ్మెల్యేకి ఓటేయాల్సి ఉంటుంది. సో మీరు సపోజ్ సరూర్ నగర్ సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన వారు అయి ఉంటే మీరు వెళ్ళి నేను ఢిల్లీలో ఓటేస్తానంటే కుదరదు కదా. అది కాదండి అంటుంటా. నేను చెప్పేది ఏమిటంటే నా సబ్మిషన్ ఏమిటంటే ఎలక్షన్ కమిషన్ కి, ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ లో రిజిస్టర్ చేసుకున్నానండి, రేపు పొద్దున్న నేను ఢిల్లీ వెళ్తాను, ఏదో నా పర్సనల్ నేను నా ఉద్యోగం మాత్రమే వెళ్తాను. అవును, మారినప్పుడు ఇంత ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా సింపుల్ గా సిస్టమ్ లోనే మార్పు ఎందుకు చేయకూడదు? అదే కదా వారు చెప్తున్నారు. మీరు ఆధార్ కార్డుతో ఒకసారి లింకేజ్ అయిపోతే ఆధార్ కార్డు అనేది ఇట్స్ ఏ యూనివర్సలైజ్డ్. ఇది ఇండియా మొత్తానికి ఒకటే యూనిక్ నంబర్ ఉంటుంది మీకు. మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా సరే, ఆ కన్సర్న్ ఒక్క ఆఫీస్లో మీ ఆధార్ కార్డు నంబర్ చెప్తే అక్కడ లోకల్ ఇష్యూ అయిపోతుంది ఓటర్ కార్డు. దట్ ఈస్ ద సీడింగ్ విత్ ఆధార్ కార్డు. యాక్చువల్గా మనం దాన్ని వెల్కమ్ చేయాలి. కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికల సంఘం మీద ఉంటుంది. ఈ డిబేట్ కూడా దాని గురించే. తర్వాత మనకి హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ నుంచి సత్యారావు గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. మాజీ సిపిఆర్ఓ కూడా ఈయన సత్యారావు గారు. సత్యారావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, సీఏ గారు, నమస్తే అండి. మనోహర్ గారు, సత్యారావు గారు. సార్ నేను జర్నలిస్ట్ కాలనీలో గత 25 ఏళ్ల నుంచి ఉంటున్నాను. అడ్రస్ మారలేదు, ప్లస్ ఆధార్ కార్డు అడ్రస్, ఓటర్ కార్డు అడ్రస్ అన్ని ఓకే, ఒకటే ఉన్నాయి. అయితే నాది లింక్ అయింది కానీ నా వైఫ్ ది కావట్లేదండి. డోర్ లాక్డ్ అనే వస్తుంది ఎన్నిసార్లు చేసినా. మీరు ఎట్లా లింక్ చేస్తున్నారు? సార్ ఇది SMS ద్వారా చేస్తున్నాను సార్. సో SMS లో డోర్ లింక్ అది వస్తుంది మీకు, SMS పంపిస్తే. అవును సార్, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ చెయ్యండి, డోర్ లాక్ అయ్యింది. వచ్చేటప్పుడు ఎవరు రాలేదు యాక్చువల్ గా, ఎందుకంటే మా ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడు ఉంటారు. ఓకే ఓకే, ఐ థింక్ ఇట్స్ జెన్యూన్ ప్రాబ్లం. నేను దీన్ని హ్యూమన్ ఎర్రర్ అయి ఉంటుంది డెఫినెట్ గా. వెళ్ళకుండానే వెళ్ళినట్టుగా రాసే ప్రమాదం ఉంది ఇందులో. సత్యరావు గారు మీరు అన్నది కరెక్టే. ఇన్ఫాక్ట్ ఈ డిబేట్ స్టార్టింగ్ లోనే ఎక్కడైనా కొంతమంది ఉద్యోగులు కూడా ఎర్రర్స్ జరగవచ్చని సీఈఓ గారు యాక్సెప్ట్ చేశారు. బహుశా అలాంటిదే మీరు చెప్తున్న ఎగ్జాంపుల్ కూడా. ఉద్యోగులు రాకుండానే వచ్చినట్టు డోర్ లాక్ రాస్తున్నారేమో. బహుశా 22 లక్షల్లో ఎన్ని ఉన్నాయో అలాంటివి డోర్ లాక్స్ లో 12 లక్షల్లో. ఎనీవే వెరీ గుడ్. సో అందుకనే వారు చెప్తున్నది ఏంటంటే వెబ్సైట్ నుంచి చేయండి. వెబ్సైట్ నుంచి సీడ్ లింకేజ్ చేస్తే, ఆధార్ లింకేజ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యారావు గారు, మీరు లైన్లోకి వచ్చినందుకు. ఇక ఇల్లు తిరిగి మనం ఈ ఓటరు నమోదు చేయించలేమా? మీరు ఎంతసేపు బోగస్ ఓట్లను తీసేయాలనే దీంట్లోనే ఉన్నారు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ మీరు మిగతా వాటితో పోల్చకుండా హైదరాబాద్ని మనం సెపరేట్గా చూద్దాం. ఎందుకంటే మీరే అన్నారు ఇది ఇట్స్ డిఫరెంట్ సొసైటీ అని. సో హైదరాబాదులో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ఉండడం కోసం మీరు డోర్ టు డోర్ చేయించలేరా? ఎన్రోల్మెంట్ చేయించలేరా? చేయించడానికి అఫ్కోర్స్ మీకు యంత్రాంగం అంటే రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగమే మీ యంత్రాంగం, మీకేం సెపరేట్గా యంత్రాంగం లేదు. కానీ మీరు అడిగితే కాదనే పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర ఉండదు అనుకుంటున్నాను నేను. సో డోర్ టు డోర్ ఓట్లు ఎంతమందికి ఉన్నాయి, ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు నమోదు చేసుకోండి, లేదు డబుల్ ఉందా తీసేయండి, స్పాట్ అక్కడే ఆన్ ది స్పాట్ చేయడానికి అవకాశం లేదా? ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్న ప్రోగ్రాం కూడా అదే. ఎప్పుడైనా ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మనుషులు ఒక్కరు ఇద్దరు ఇంకా ఓటర్గా నమోదు కాకపోతే వాళ్ళ నుంచి అప్లికేషన్ సేకరించాలి. సో వాళ్ళు అప్లికేషన్తో పాటు వెళ్తారు. రైట్. సో వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టాలి. రెండోది ఎవరన్నా అక్కడ లేదు అంటే రాసుకోవాలి. షిఫ్టెడ్, లేకపోతే చనిపోయారు, లేకపోతే వెళ్ళిపోయారు, ఏదైనా దానికి కారణం రాసుకోవాలి.
సో ఈ ప్రోగ్రామ్ దానికోసమే. కానీ వాట్ హ్యాపన్స్, ఇప్పుడు ఎవరన్నా నమోదు కాకపోతే ఉన్నవాళ్ళు అసలు అప్లై చేయరు. ముఖ్యంగా వీఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్ దట్ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే దాంట్లో 2 అడ్వాంటేజ్ ఉంటాయి. ఒకటి అంటే మీ అప్లికేషన్ ఎక్కడ పోదు, మిస్ప్లేస్ అవ్వదు. ఆన్లైన్ అంటే పర్మనెంట్, పెండింగ్ ఉండొచ్చు, పర్మనెంట్గా ఉంటుంది. రెండోది మీరు మీ పేరు, మీ తండ్రి పేరు, మీ భర్త పేరు, లేకపోతే మీ చిరునామా ఎట్లా రాశారు అలాగే మీకు ఓటర్ ఐడి కార్డు వచ్చేస్తుంది. మీరు ఫిజికల్గా అప్లికేషన్ ఇచ్చినప్పుడు మా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ దీనిని ఎంట్రీ చేస్తారు. అప్పుడు వాళ్ళు చాలా తప్పులు చేస్తారు. ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ వాళ్ళు పేర్లు ఉన్నాయి చెప్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నాయి చెప్తున్నారు. అవి అన్ని తప్పులు ఎక్కడ జరుగుతుంది? డేటా ఎంట్రీ ఆపరేషన్లో. కాబట్టి ఆన్లైన్లో మీరు అప్లై చేస్తే ఏమి తప్పులు లేకుండా మీకు కార్డు వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 మేజర్ అడ్వాంటేజ్. అందుచేత మనము దీన్ని ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది. రైట్. ఇంకొక డౌట్ ఏంటంటే ఆధార్ కార్డుతో మనం సీడింగ్ చేసాం అనుకోండి, SMS వస్తుంది, నా అది SMS చేస్తే మళ్ళీ రిప్లై వస్తుంది, ఎస్ యువర్ ఓటర్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయిందని చెప్పి SMS వస్తుంది. బట్ ఈ న్యూ కార్డు ఎలా రిసీవ్ చేసుకోవడం? పాత కార్డుని యాక్సెప్ట్ చేస్తారా? పాత ఓటర్ కార్డుని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే న్యూ కార్డు ఏమన్నా అడ్రస్కి వస్తుందా? కొత్త కార్డు అంటే కొత్తగా అప్లై చేస్తున్నప్పుడు అది మీరు ఎక్కడ ఉంటారో అక్కడ వస్తుంది, ఆటోమేటిక్గా డోర్ డెలివరీ చేస్తాం. రైట్, అదే రైట్. ఫైనల్గా హైదరాబాద్ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను సార్, చాలా పెద్ద ఫిగర్ ఇది. భారతదేశ చరిత్రలోనే ఇన్ని బోగస్ ఓట్లు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇవన్నీ బోగస్ ఓట్లు మీరు తీసేస్తారని అనడం లేదు, కానీ ఇనిషియల్గా మీరు చెప్పిన ఫిగర్ మాత్రం చాలా పెద్దది నంబర్. సో ఇంత పెద్ద నంబర్ ఉంది కాబట్టి ఒకటి మీరు ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది హైదరాబాద్ ప్రజలకి. బోగస్ ఓట్లు ఉంటే తొలగించుకోండి, కొత్తగా రావాల్సిన వాళ్ళు ఉంటే నమోదు చేయించుకొని ఒక మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇంతమందిని తొలగిస్తారనే అనుమానాన్ని కూడా మీరు దాన్ని నివృత్తి చేయాల్సి ఉంటుంది, తొలగించాల్సి ఉంటుంది. సో మీరు హైదరాబాద్ ప్రజలకి ఫైనల్గా చెప్పేది ఏంటి? రాజకీయాలతో సంబంధం, ఎందుకంటే రకరకాల రాజకీయాలు ఉన్నాయి, ప్రజలు భయపడుతున్నారు. సో అందువల్ల మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ప్లీజ్? ఇప్పుడు ముఖ్యంగా మొట్టమొదటిగా చేసిన సర్వే ప్రకారంగా ఈ ఫిగర్స్ వచ్చినాయి, కానీ ఆ ఫిగర్స్ కరెక్ట్ కూడా కాకపోవచ్చు. కాబట్టి 2 సార్లు కూడా మేము వెరిఫై చేస్తాము. వెరిఫై చేసిన తర్వాత కూడా మీకు నోటీస్ రావచ్చు. నోటీస్ వస్తే మీరు తప్పనిసరిగా దానికి జవాబు ఇవ్వాలి. మేము ఎక్కడ నివసిస్తున్నాము, ఎక్కడ ఇల్లు మారలేదు, మేము అక్కడ ఉంటున్నాము, అది ఒక జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వడానికి కూడా మీకు వెబ్సైట్ ద్వారా సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్తారు, ఆ ఆఫీస్ మీకు దొరకదు, మొత్తం ఎంటైర్ డే మీరు వేస్ట్ చేస్తారు. కాబట్టి దీన్ని అరికట్టడానికి కూడా మీకు వెబ్సైట్లోనే మీరు జవాబు ఇవ్వడానికి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. మూడోది, మీరు ఇచ్చిన జవాబు మీద ఏం చర్యలు తీసుకోవడం జరిగింది అది కూడా మీకు వచ్చేస్తుంది. సో దాని ద్వారా మీకు తెలిసిపోతుంది ఏం జరిగిందో ఏం లేదు. అందుచేత మిమ్మల్ని తొలగించేస్తారు, మీకు నోటీస్ వచ్చింది అంటే తొలగించేస్తారు అది మీరు అనుకోకూడదు. కానీ మీరు తప్పనిసరిగా దానికి జవాబు ఇవ్వాలి. ఎవరికి ఇన్జస్టిస్ లేకుండా మేము పూర్తిగా చర్యలు తీసుకుంటాము, మొత్తం సేఫ్ గార్డ్స్ దాంట్లో పెడతాము. కాబట్టి యూ షుడ్ నాట్ బి వరింగ్ దట్ యువర్ నేమ్ విల్ బి రిమూవ్డ్ బికాస్ ఆఫ్ సమ్ పొలిటికల్ రీజన్స్. ఇది మీ మనసులో అసలు ఉండకూడదు. రెండోది, మీరు ఇల్లు మారిన తర్వాత కొత్తగా నమోదు చేసుకోవడానికి ఇప్పుడే చెప్పిన ప్రకారంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్పుడు మీకు మీ ఇచ్చిన అప్లికేషన్ ఎక్కడ పోదు. రెండోది, ఎప్పుడైనా మీ అప్లికేషన్ స్వీకరించిన తర్వాత మీకు సరిగా మీరు ఎట్లా అప్లికేషన్ ఫిల్అప్ చేశారో కంప్యూటర్లో అదే మాదిరిగా మీకు ఓటర్ గుర్తింపు కార్డు వస్తుంది. సో దాంట్లో కూడా ఏం తప్పులు ఉండవు. ఇదే మాదిరిగా మీరు ఇల్లు మార్చిన తర్వాత అదే కాన్స్టిట్యూషన్లో మీరు ఇల్లు మార్చితే ఫామ్ నంబర్ 8లో అప్లై చేయాలి. అంటే అడ్రస్ మాత్రమే మారుస్తుంది, అడ్రస్ మాత్రమే మారుస్తుంది. అదేవిధంగా వేరే కాన్స్టిట్యుయెన్సీకి మీరు వెళ్ళిపోతే అప్పుడు తప్పనిసరిగా మీరు ఫామ్ నెంబర్ 6లో అప్లై చేయవలసిందిగా ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మీరు ఎక్కడ నివసిస్తున్నారు ఆ అడ్రస్తోనే మీకు ఓటర్ గుర్తింపు కార్డు ఉండాలి. కానీ మీరు ఆధార్ కార్డు ఎక్కడ నుంచి పొందారు అది ఉండొచ్చు. మీరు ఢిల్లీ నుంచి కానీ లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే వేరే జిల్లాల నుంచి కానీ కూడా మీరు ఆధార్ కార్డు పొందొచ్చు. అంచేతే
ప్రస్తుతంగా ఉన్న అడ్రస్తో మీ దగ్గర ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే ఆధార్ కార్డు దీన్ని లింక్ చేసుకోవచ్చు. అడ్రస్లో తేడా ఉంటుంది. ఓటర్ గుర్తింపు కార్డులో వేరే అడ్రస్ ఉంటుంది, ఆధార్ కార్డులో వేరే అడ్రస్ ఉంటుంది. దానికి ఏం ప్రాబ్లం రాదు. మీరు దీనిని లింక్ చేసుకోవచ్చు. రైట్. ఫైనల్గా ఇంకొకటి, మీరు 11,50,000 ఇళ్ళు, సారీ 12,25,000 ఇళ్ళు తాళం వేసినట్టుగా వచ్చినాయి అన్నారు. ఇక్కడ ఇది హైదరాబాద్లో మీరు ఇందాక ఫస్టే చెప్పారు, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు వెళ్తారు. ఇలాంటి వాళ్ళకి అంటిల్ అన్లెస్ ఏదైనా హాలిడే ఒకటి ప్రకటించి చేస్తే తప్ప సొల్యూషన్ లేదు. మీ దగ్గర ఏమన్నా సొల్యూషన్ ఉందా ఇది కాకుండా? ఈ ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళకి డోర్ లాక్ ప్రాబ్లం, అంత పెద్ద ఆయనే డోర్ లాక్ అని వస్తుంది అంటున్నారు కదా. అటు హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, ఇటు ఫిజికల్ ప్రాబ్లం కూడా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్ అయితే తాళమే ఉంటుంది ఇంటికి. మరి ఎట్లా అది ఎట్లా? దానికి ముఖ్యంగా అదే మీరు చెప్పిన ప్రకారం కానీ సజెషన్ పర్టికులర్ హాలిడే వి హావ్ టు డ్రైవ్ ఒకటి రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిఇఓ గారు మా స్టూడియోకి వచ్చి వాళ్ళ హైదరాబాద్ ప్రజల డౌట్స్ మీరు నివృత్తి చేసినందుకు. అలాగే హైదరాబాద్ నగర ప్రజలకు కూడా, ఎందుకంటే పెద్ద నంబర్స్ కనపడుతున్నాయి. 22 లక్షల బోగస్ ఓట్లు ఉన్నట్టుగా కనపడతా ఉంది. అలాగే 12 లక్షల ఇళ్ళు లాక్ ఉన్నట్టుగా అధికారులకు తెలుస్తుంది. సో ఆఫ్ కోర్స్ అవన్నీ జెన్యూన్ కాకపోయి ఉండొచ్చు అని సిఇఓ గారు యాక్సెప్ట్ చేస్తున్నారు. అయినా కూడా ప్రజల బాధ్యత ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళి ఓటు నమోదు చేసుకోవడం. అలాగే వాళ్ళు ఇద్దరు ఉద్యోగులు అయితే మీరే సంప్రదించండి, లేదా ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించి ఒక రోజుని ఎన్నిక చేసి అందరికీ అవకాశం కల్పిస్తుంది. ఓటు అనేది ఒక హక్కు కాబట్టి ఆ హక్కును పొందడం అనేది ఒక బాధ్యతగా భావించి అందరూ దాన్ని సాధించుకోవాల్సిందిగా HM TV విజ్ఞప్తి చేస్తుంది. ఇది ఇవాల్టి బ్రేకింగ్ స్టోరీ. మనం రేపు కలుద్దాం.